హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే గోధుమ నూక ప్రసాదం చూపించబోతున్నాను. ఇది మనం దివాళీ స్పెషల్గా అయినా అమ్మవారికి చేసి పెట్టచ్చు, లేదా మనం ఏ పూజలో అయినా ఈ ప్రసాదం చేసి పెట్టుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నిదానంగా ఒక 10 నిమిషాల వరకు రవ్వని వేపుకోవాలి. సో ఇది వేగేలో ఒక చిన్న మిక్సీ జార్లో 3-4 ఇలాచీలు అండ్ అలాగే చిన్న జాజికాయ, పటిక బెల్లం అని దొరుకుతుందండి. సో అది వేసుకొని మెత్తగా దంచి పక్కన పెట్టుకోండి. సో అవన్నీ మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, సూపర్ టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకి అన్నవరంలో ఉండే ప్రసాదం లాగానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ రవ్వని చూసుకున్నట్టయితే మనకు కలర్ చేంజ్ అయిపోయింది కదా. సో ఇలా 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. అప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసి ఒక కప్పు రవ్వకి 3.5 కప్పుల వాటర్ వేయండి. వేసి వాటర్ని మంచిగా తెరల కాగనివ్వాలి. సో వాటర్ తెరల కాగితేనే మనం రవ్వని యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను 3.5 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా అలానే ఎంత అయితే వేస్తారో రవ్వ దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ మనకి అన్నవరంలో చేసే ప్రసాదం లాగే ఉంటుంది. సో నేను ఇది చాలా సర్చ్ చేసి మరీ చేశాను. అండ్ నెక్స్ట్ మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని ఇందులో వేసేసేయండి. సో రవ్వ అంతా కూడా వేసి ఒకసారి మంచిగా కలిపేసేయండి. సో కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి. వాటర్ తెల్ల కాగే వరకే హై ఫ్లేమ్, ఆ తర్వాత సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. సో 15 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి రవ్వ అనేది మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ తీసుకున్న రవ్వ క్వాంటిటీకి ఈక్వల్గా షుగర్ని ఒక కప్పు తీసుకొని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మనం మిక్స్ చేసిన ఒక 2-3 మినిట్స్కి మొత్తం వాటర్ లాగా అయిపోయి షుగర్ అంతా మెల్ట్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ మనకు కొంచెం వాటర్ వస్తాయి కదా, దాన్ని కూడా ఉడకనివ్వాలి. సో అలా అది లైట్గా ఉడుకుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఒక కప్పు బెల్లంని చుంచి పెట్టుకోవాలి. సో నేను మళ్ళీ నెక్స్ట్ బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు బెల్లం కూడా మంచిగా ఉడకాలన్నమాట. సో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. బెల్లం అండ్ షుగర్ ఇవి రెండు మెల్ట్ అయ్యి మంచిగా ఉడికిపోతాయి. దీన్ని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేయండి. మనకి మంచిగా కుక్ అవ్వాలి. సో బెల్లం మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఈ టైంలోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఇలాచి, పట్టిక బెల్లం అండ్ అలాగే జాజికాయ, సో అది కూడా వేసేసి మిక్స్ చేయండి. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. అది ఓన్లీ ఈ షుగర్ అండ్ బెల్లం కరగడానికి మాత్రమే. సో ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ అంతా కరిగిపోయి ఉంటుంది. అప్పుడు 3/4 కప్పు వరకు నెయ్యినే యాడ్ చేసుకోండి. సో నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఏమాత్రం కూడా మీరు దాన్ని బాగా మిక్స్ చేయొద్దండి. జస్ట్ అలా కదిపేసి వదిలేసేయండి. ఆ నెయ్యి అంతా కూడా కిందికి దిగుతూ ప్రసాదం అనేది మంచి కలర్లోకి వస్తుంది. సో మన ఈ గోధుమ నూక ప్రసాదం మంచి కలర్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా. సో అలా నెయ్యి దిగినా కొలది మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. సో మనకైతే గోధుమ నూక ప్రసాదం, అన్నవర ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయరండి, ఇలాగే ఉంటుంది. సో ఒక అరటాకులో కనుక వేడి ప్రసాదాన్ని పెట్టి ఫోల్డ్ చేసి పక్కన పెడితే అరటాకులోంచి మంచి ఫ్లేవర్ దిగుతుంది. సూపర్ టేస్టీగా అన్నవర ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా గోధుమ నూక ప్రసాదం ఎంత ఈజీ అండ్ టేస్టీగా వచ్చేసిందో. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ దివాళీకి అయితే తప్పకుండా ఈ ప్రసాదాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.